కానీ గత 2 నెలలు ముందు మనకి ఒకసారి పరిశీలించండి, ఎలక్షన్ టైంలో చాలామంది ఏంటంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే హైదరాబాద్ ఇన్వెస్ట్ చేయడానికి కొన్ని వేల మంది రెడీగా ఉన్నారు ఇక్కడ షిఫ్ట్ అవ్వడానికి. మళ్ళీ తెలుగుదేశం పార్టీకి అధికారంలోకి వస్తే అక్కడే ఇన్వెస్ట్ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారని చెప్పి మనం వినటమే కాదు, చాలామంది కూడా మనతో కాంటాక్ట్ అయ్యారు, ఎలా ఉంది హైదరాబాద్ మార్కెట్ ఏంటి అనేది. సో ఇప్పుడు వాళ్ళు అనుకున్నట్లే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది, భారీ మెజారిటీతో 124 సీట్లతో వచ్చింది. ఇప్పట్లో ఈ అమరావతి విషయం కావచ్చు, ఇంకోటి ఎవరు కదిలించే ప్రసక్తి అయితే లేదు. సో చాలామంది ఇన్వెస్టర్స్ ఇటు వచ్చే వాళ్ళు మొత్తం ఆగిపోయారు. ఇప్పుడు ఆ ఇన్వెస్టర్స్ మొత్తం అక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఎలా రేట్లు పెరిగే అవకాశం ఉంది అంటే అందరూ కాదండి, కొంత సెగ్మెంట్ ఇప్పటికే ఏంటంటే చూస్తున్నారు. అక్కడ కొన్ని వేల మంది ఉన్నారు, కొన్ని వేల మంది ఉన్నారు. ఒక్క రోజులో తారుమారు అయిపోయింది. వీళ్ళంతా ఇటు రావాల్సిన వాళ్ళు అక్కడ ఆగిపోయారు. అవునవును, ఆగారు. అక్కడ కూడా ఏమవుతుంది అంటే మీకు రేట్స్ కనుక రీజనబుల్ ఉంటే వెళ్ళిపోద్ది మార్కెట్, కొంటారు. అక్కడ కూడా రేట్స్ హెవీగా ఓవర్ నైట్ కనుక కొద్ది పెరిగి ఇది పాకెట్లో కనుక లేకపోతే కనుక మళ్ళీ కొద్ది బ్యాక్ టు హైదరాబాద్ అనేది ఉంది. మీరు చెప్పండి, అంటే రేట్లు పెరుగుతాయని కాదు, ఎందుకంటే హైదరాబాద్ కనిపిస్తుంది, అమరావతి వినిపిస్తుంది. ఈ రెండు కూడా ఉంటాయి మార్కెట్. దీన్ని మనం కంపేర్ కూడా చేసుకోవాలి. ఎందుకంటే హైదరాబాద్ అనేది గ్లోబల్ మార్కెట్ అయిపోయింది. ఇప్పుడు ఆంధ్ర సెగ్మెంట్లో కూడా పూర్తిగా ఆంధ్ర వాళ్ళు వచ్చి అమరావతిలో కూడా మొత్తం కొనేరు, అలాగనే హైదరాబాద్లో కూడా కొనేరు. అక్కడికి ఇక్కడ తేడా ఏంటి? ఒక క్లైమేట్ తప్పించి ఏంటంటే అది కొత్తగా గ్రోయింగ్ అవుతున్న సిటీ. మెయిన్ ఏంటంటే గ్రోయింగ్ సిటీలోనే పెడతారు కదా ఇన్వెస్ట్మెంట్స్. అంటే ఎక్కువ మ్యాక్సిమం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి వల్లే కొద్దిగా 80% అనేది అక్కడ ఆయన కట్అవుట్ మీదే ఉంది మార్కెట్ అనేది. అది వాస్తవం. అది 20% అనేది ఏంటంటే అక్కడ ఏం జరుగుతుంది, డెవలప్మెంట్స్ ఏంటి అనేది కూడా ఉంది. కొంతమంది ఏంటంటే ఆల్రెడీ ముందు దెబ్బతిని ఉన్నాం, ఎందుకు ఇప్పుడు రిస్క్ చేయడం, ఒక 5 years తర్వాత చూద్దాం, 2 years తర్వాత చూద్దాం, గ్రోత్ ఆస్పెక్ట్ చూసి అప్పుడు ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు కొంతమంది ఇమీడియట్గా మనీ ఉన్న వాళ్ళు కూడా పెట్టుకుంటున్నారు. ఆ లోకల్లో విజయవాడ, గుంటూరు వాళ్ళకి ఆల్రెడీ ఆ జాగ్రఫీ మీద ఐడియా ఉంది వాళ్ళకి. వాళ్ళు ఏంటంటే డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేస్తారు. వాళ్ళు జాగ్రఫీ మీద ఐడియా లేని వాళ్ళు ఏం చేస్తారంటే వెయిట్ చేస్తారు. వాళ్ళ దగ్గర కూడా కొద్ది మనీ వచ్చి రేపు పొద్దున్న అక్కడ డెవలప్మెంట్ కొద్ది షేప్ కనిపించేటప్పటికి కొద్దిగా ఇన్వెస్ట్ చేసేది ఉంటుంది. కాకపోతే ఎఫెక్ట్ అనేది హైదరాబాద్కి ఉండదండి. ఎందుకంటే అక్కడ మార్కెట్ వేరు, ఇక్కడ మార్కెట్ వేరు. మనకి పక్కన బెంగళూరు ఉంది, 8 గంటల బెంగళూరు, మనకి 550 కిలోమీటర్లు. బెంగళూరులో మార్కెట్ ఉన్నది మాత్రం మనకు లేదనడానికి లేదు. ఇక్కడ కొనేవాడు ఇక్కడ ఉంటాడు, అక్కడ కొనేవాడు ఎక్కడ వాళ్ళు అక్కడ ఉంటారు. హైదరాబాద్లో కూడా ఏంటంటే ఒక ఆంధ్ర వాళ్ళే కాదు, దాదాపు అన్ని స్టేట్ల నుంచి వచ్చి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అన్ని స్టేట్స్, రాయలసీమ వాళ్ళు ఉన్నారు, ఎప్పుడైతే తెలంగాణ లోకల్ తెలంగాణ పీపుల్, గుజరాత్ వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు ఐటీలో. మీకు అలాగనే ఐటీ కానీ, ఫార్మా కానీ, ఎలక్ట్రానిక్ కానీ, మీకు లోకల్ బిజినెస్ మ్యాన్ కానీ, లోకల్ ఇన్వెస్టర్స్ కానీ, వాళ్ళందరూ కూడా హైదరాబాద్ చుట్టుపక్కలే ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే అమరావతి కూడా కొద్దిగా ట్రెండ్ వస్తుంది కాబట్టి అక్కడ కూడా చూస్తున్నారు. అమరావతి గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం. ఇప్పుడు అమరావతి ఇప్పటికిప్పుడు ఇన్వెస్ట్ చేయాలంటే సామాన్యులకైతే అక్కడ కష్టం, ఎందుకంటే రేట్లు ఆ విధంగా ఉన్నాయి. సో చాలామంది ఏంటంటే ఇంకా చుట్టుపక్కల ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ, గుడివాడ, నూజివీడు అంటే అటు సైడ్ వెళ్తే, ఏలూరు ఇటు సైడ్, మళ్ళీ ఇటు వస్తే మనకి నర్సరావుపేట, అది కూడా డిస్టిక్ అయిపోయింది ఇప్పుడు, చిలకలూరుపేట, ఒంగోలు వరకు అట్లా రేట్లు కూడా బాగున్నాయి అంటారు. మరి ఈ చుట్టుపక్కల ఇన్వెస్ట్ చేసే వాళ్ళకైతే ఎలా ఉంటుంది, రేట్లు ఎలా ఉన్నాయి? అంటే ఏదైనా కానీ మనకి కోర్ క్యాపిటల్ ఏదైతే సెక్రటరియట్, హైకోర్టు, ఇది మెయిన్ అడ్మినిస్ట్రేషన్ ఉందో అక్కడ నుంచి ఒక కొద్దిగా చూసుకుంటే దాన్ని బట్టి రేట్ క్యాలిక్యులేట్ చేసుకుంటున్నారు ప్రజెంట్. ఆ మనకి ఏదైతే ల్యాండ్ పూలింగ్ ఉందో అక్కడైతే 25,000-30,000 per square యార్డ్ నడుస్తుంది. అది ఇంకా లేఅవుట్ అనేది షేప్ ఇంకా ఫామ్ చేయలేదు, పొజిషన్ ఇంకా ఇవ్వలేదు, రిజిస్ట్రేషన్స్ అయితే అవుతున్నాయి. బయట సిఆర్డిఏ లేఅవుట్స్ ఏదైతే పాత అప్పట్లో ఇచ్చిన పర్మిషన్ సిఆర్డిఏ లేఅవుట్స్ ఉన్నాయి, 15,000-20,000 వరకు నడుస్తుంది ఈ డేట్ ప్రకారం, ఈ రోజు ప్రకారం. మళ్ళీ రేపటి నుంచి ఎలా ఉంటుంది ఏంటి, అక్కడ డెవలప్మెంట్ జరిగేదాన్ని బట్టి రేటు కూడా పెరిగేదైతే ఉంది అక్కడ వాస్తవంగా. కాకపోతే ఏంటంటే వీళ్ళు కొనుక్కున్న వాళ్ళు మాత్రం జాగ్రత్తగా చూసి కొనుక్కోవాలి. ఫస్ట్ కంగారు పడకూడదు. ఒకవేళ కనుక పెడితే 2 years 3 yearsలో ఎగ్జిట్ ఉంటే కనుక వాళ్ళు బయటకు రావచ్చు, వచ్చిన ప్రాఫిటే షార్ట్ టర్మ్లో వచ్చిన. లాంగ్ టర్మ్లో మళ్ళీ సెకండ్ టైం కూడా టీడీపీ గవర్నమెంట్ మళ్ళీ కంటిన్యూ అయిందని గ్యారంటీగా ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది వీళ్ళకి. ఎందుకంటే 10 years కంటిన్యూషన్ ఉంటుంది కాబట్టి అనుకున్న షేప్ దానికంటే ఎక్కువ వస్తుంది. అంటే గత ప్రభుత్వం పడిపోవడానికి ప్రధాన కారణం ఇది ఉంది కదా, మనకి అమరావతి ఏదైతే ఉందో 3 క్యాపిటల్స్ అని చెప్పి అటు వెళ్ళిపోవటం. ఎప్పుడైతే లేదు చంద్రబాబు నాయుడు గారు లేదు ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అని చెప్పి అక్కడ ఓడిపోయినా కూడా అదే మాట ప్రకారం ఉండి ఈరోజు దాన్ని కంటిన్యూ చేయటం. ఇంకా నెక్స్ట్ గవర్నమెంట్ ఏదో వస్తానే పక్కన పెడితే ఈ అమరావతి అయితే ఎవరు కదిలించలేరు. ఖచ్చితంగా అమరావతిలో ఇప్పటికైనా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మంచి బంగారు భవిష్యత్తు ఉందని చెప్పి కూడా వినిపిస్తున్నమాట. అంటే ప్రజలకి అభివృద్ధి సంక్షేమం అనే 2 కళ్ళండి గవర్నమెంట్కి యాక్చువల్గా.
అభివృద్ధి కావాలి, సంక్షేమం కావాలి. దానికి ఎగ్జాంపుల్ ఈ ఎలక్షన్సే. ఎలక్షన్స్లో సంక్షేమం అయ్యింది మనకి. లాస్ట్ ఏపీలో చూసుకుంటే కనుక సంక్షేమం మంచిగానే అయ్యింది. కానీ అభివృద్ధి పరంగా వచ్చేటప్పటికి ప్రజలు కొద్దిగా నిరాశ చెందారు అనమాట. నిరాశ చెంది డెవలప్మెంట్ లేదని చెప్పి నెక్స్ట్ బాబు గారికి కూడా అవకాశం ఇవ్వడం జరిగిందనమాట. అందుకనే ఏంటంటే ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయినా, ఎగ్జాంపుల్ మన తెలంగాణ గవర్నమెంట్ అయినా, రెండు బ్యాలెన్స్ చేయాలి. అభివృద్ధి సంక్షేమం రెండు బ్యాలెన్స్ చేస్తే గ్యారంటీగా వాళ్ళు కూడా నెక్స్ట్ టైం రిపీట్ అవుతారు, గవర్నమెంట్ కూడా కాదు. ఏదో వన్ సైడ్ ఉంటే కనుక ఇప్పుడు జరిగిందే మళ్ళీ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండవచ్చని నా అభిప్రాయం అనమాట. సో 15 to 20 కిలోమీటర్స్ పరిధిలో అటు అమరావతి చుట్టుపక్కల ఎలా ఉంటుంది సార్ ఫ్యూచర్? ఫ్యూచర్ బాగానే ఉంది. మీరు ఆల్రెడీ 2016, 17, 18 టైంలో మీరు అక్కడ వర్క్ చేశారు. అక్కడ ఎలా ఉంది, ఏంటి డెవలప్మెంట్స్ ఏంటి, కంపెనీస్ ఎట్లా పోతున్నాయి, లేదంటే బిల్డింగ్స్, గవర్నమెంట్ బిల్డింగ్స్ ఎటువైపు వస్తున్నాయి కూడా మీరు చూశారు. సో దాని ప్రకారం ఇప్పుడు అదే కానీ కంటిన్యూ చేస్తే ఎలా ఉంటుంది, ఎటుపక్క బాగుంటుంది అంటే అది ప్లాట్ బట్టి, లేఅవుట్ బట్టి, అక్కడ కనిపించే గ్రోత్ బట్టి, దాన్ని బట్టి ఒక క్యాల్కులేషన్ అంటూ చేసుకోవాలండి. అది గ్రౌండ్లోనే తెలుస్తుంది మనకి. బాగానే ఉందని చెప్పి ఆల్రెడీ రేట్లు అయితే మనకు చూసుకుంటే కనుక ఎలక్షన్స్కి ఇప్పటికి డబల్ అయ్యే రేట్లు. ఇప్పటి నుంచి ఏంటంటే ఆ పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్ ఎలా ఉంటుంది, రీసేల్ వాల్యూ ఎలా ఉంటుంది, అవన్నీ చూసుకొని మనం చెప్పగలం. ఎందుకంటే గవర్నమెంట్ అనేది ఈ మధ్యనే ఒక 1 వీక్ అయింది ఫామ్ అయ్యి, ఇప్పటికిప్పుడే కంప్లీట్ పిక్చర్ కూడా రాదు. కాకపోతే ఏంటంటే పెట్టిన వాళ్ళకి మాత్రం 2 to 3 ఇయర్స్లో మాత్రం రిటర్న్ అనేది వస్తుంది. మరి ఇప్పుడు పెట్టిన దానికంటే తగ్గవైతే తగ్గవు రేట్లు. అంటే ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి, 2.5 సంవత్సరంలోనే కంప్లీట్ చేస్తా అని చెప్పి మినిస్ట్రీ ఎవరైతే ఉన్నారో నారాయణ గారు ఆయన చెప్పడం కూడా జరిగింది. అంటే చాలా తక్కువ టైంలోనే ఇది కంప్లీట్ చేస్తూ ఉంటున్నారు. ఇప్పుడు ఇన్వెస్ట్ చేసేవాడికి టైం కూడా లేదు, చేయొచ్చా చేయకూడదా అని ఆ గ్యాప్ కూడా లేదు. చేయాలా వద్దా, రెండు ఆప్షన్లు. ఇప్పుడు మరి ఇది రైట్ టైం అంటారా చేసేవాళ్ళు? అది వాళ్ళు ఆలోచించుకోవాలి సార్. అంటే మీరు ఒక ఎక్స్పర్ట్గా మీరు సార్, అంటే ఒక్కొక్కరికి ఒక కండిషన్స్ ఉంటాయండి ఇన్వెస్టర్స్కి. ఇప్పుడు ఒకళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళకి జాబ్ ఉంది, అంతా బాగానే ఉంది, వాళ్ళు ఒక 10-20 ఇయర్స్ వరకు అమ్మాల్సిన అవసరం ఉండదు, వాళ్ళు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అంటారు. ఈ బిజినెస్ చేసేవాళ్ళు వీళ్ళందరూ ఏంటంటే మాకులాగా షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఉంటారు. వీళ్ళు ఏంటంటే ఇమీడియట్గా పెరగాలి, ఇమీడియట్గా ప్రాఫిట్ వస్తే బుక్ చేసుకోవాలనుకునే వాళ్ళు షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ అనమాట. లాంగ్ టర్మ్ ఏంటంటే ఆల్రెడీ జాబ్ ఉండి, సెటిల్డ్ ఫ్యామిలీస్ ఉండి, వాళ్ళకి అన్ని ల్యాండ్స్ ఇవన్నీ ఉండే వాళ్ళకి ఏంటంటే వాళ్ళు 10 ఇయర్స్ అయినా 20 ఇయర్స్ 30 ఇయర్స్ కూడా హోల్డ్ చేయగలరు. వాళ్ళకి అవసరం ఉండదు, వాళ్ళకి ఫస్ట్ ప్రాపర్టీ కాదు ఇది. ఎందుకంటే వాళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఫస్ట్ ప్రాపర్టీ కాదు, వాళ్ళు లాంగ్ టర్మ్ వెయిట్ చేయగలరు. వాళ్ళకి రిటర్న్ వచ్చినా కానీ, ఒకవేళ స్లో అయినా కానీ వాళ్ళు సేఫ్ జోన్లోనే ఉంటారు.